ఓఆర్ఆర్ లోపల ప్రాంతాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలని జీహెచ్ఎంసీ కొత్త జోనల్ కమిషనర్లకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కొత్త జోనల్ కమిషనర్లతో సమావేశమైన సీఎం వచ్చే 5 ఏళ్లకు యాక్షన్ ప్లాన్ రూపొందించుకొని పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ను 12 జోన్లు 60 సర్కిళ్లు 300 వార్డులుగా చేశామన్న సీఎం రేవంత్ కోర్ అర్బన్ రీజియన్ను ప్రక్షాళన చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. జోనల్ కమిషనర్లు ప్రతిరోజు ఫీల్డ్లో ఉండాల్సిందేనని ఆదేశించారు. జోన్ల వారీగా సమస్యలు పరిష్కరించే బాధ్యత కమిషనర్లదేనని స్పష్టం చేశారు. నగరంలో అత్యంత సంక్లిష్టమైన సమస్య చెత్త నిర్వహణ అన్న సీఎం రేవంత్ నెలకు 3 రోజులు పారిశుద్ధ్య పనుల ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని అన్నారు. నగరంలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. క్యూర్ పరిధిలో డీజిల్ బస్సులు ఆటోల స్థానంలో విద్యుత్ వాహనాలు తీసుకురావాలని అన్నారు. చెరువులు నాలాలను ఆక్రమణల నుంచి కాపాడుకోవాలని అన్నారు. గుడ్ గవర్నెన్స్ నుంచి స్మార్ట్ గవర్నెన్స్ కు మారాలని సీఎం దిశానిర్దేశం చేశారు. జనవరి నుంచి నాలాల పూడికతీత పనులు చేపట్టాలని హైడ్రా, జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ విభాగాలు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు.